కాబట్టి కళ్యాణ వృష్టి స్తవః, నేను అటువంటి కళ్యాణములను సుఖములను వృష్టిగా తడిసిపోయేటట్టుగా కురిపించడానికి పరదేవత సంతోషపడే స్తవాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఇది చదువు, అమ్మవారు సంతోషిస్తుంది. నీకు అర్థమై చదివినా చాలా గొప్ప, అర్థం కాకుండా చదివినా చాలా గొప్ప. ఏదైనా అగ్నిహోత్రమే, ముట్టుకుంటే కాలవలసిందే. ఇది కేవలము సుఖములను మాత్రమే ఇస్తుంది. అంటే సుఖములు అంటే ఇహము నుంచి మోక్షము వరకు ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. ఇది కావాలి, ఇక ఇది పట్టుకోకూడదన్న భావన కూడా ఇస్తుంది. వాడు కోరాడని ఇవ్వడం కాదు, నువ్వు ఇది కోరాలరా అనేటట్లుగా సంఘటనలను కల్పించి మార్చి పరిణితినిచ్చి తిప్పుతుంది. అంత గొప్ప స్తవం. అందుకే హ్రీంకార బీజాక్షరం పెట్టారు శంకరాచార్యుల వారు, భువనేశ్వరి బీజం అది. అంత గొప్ప స్తవాన్ని జగద్గురువుల స్థాయిలో కూర్చుని శంకరాచార్యుల వారు లోకానికి అనుగ్రహించారు.